ప్రజా సంవిధాన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే మానవతావాది, చాలా విషయాలకు ఎన్నో డిబేట్లలో పాల్గొన్నటువంటి నడింపల్లి యమునా పాఠక్ గారు మనతో ఉన్నారండి. ఈరోజు టాపిక్ అనేది చాలామందికి అంటే ట్రెండింగ్ అని చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి ఒక సంఘటన, అమానవీయమైన సంఘటన, ఒక ట్రైనీ డాక్టర్కి సంబంధించి రేప్ అండ్ మర్డర్. ఇది చెప్పడానికి బాధగా అనిపిస్తున్న, ఒక మహిళగా ఎంతో బాధ అనుభవించి ఆవిడ చనిపోయిన తీరు చూస్తే ఎంతమందిని, ప్రపంచాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటనలు ఇవి. మహిళలపై కంటిన్యూగా అఘాయిత్యాలు జరుగుతూ అది సామాన్యంగా అయిపోయినట్లుగా సర్వసాధారణంగా తీసుకుంటున్నారు. దీన్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఇది ఆది అంతం లేకుండా పోతుంది. వీటి మీద ఈరోజు మనం నడింపల్లి యమునా పాఠక్ గారి ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం యమునా గారు. నమస్తే. నిజంగా యమునా గారు, మనం ఎప్పటి వరకు చాలా విషయాలు అంటే సోషల్గా ఎన్నో విషయాల మీద మనం చాలా వీడియోస్ చేసాం. ప్రతిసారి కూడా ఎక్కడ చూస్తున్నాము, ఎక్కడ చేసిన చిన్న పిల్లల దగ్గర నుంచి, పాలు తాగే పిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలకుండా ఇలా రేపులు, మర్డర్లు. అసలు రేప్ చేయడం అంటేనే ఒక దారుణమైన చర్య. అంటే చేసిన వెంటనే మనిషిని చంపేయటం. క్షేత్రం అనేదే లేకుండా పోతే భవిష్యత్తులో అక్కడ పుట్టుక అనేదే లేకుండా పోతుంది. అలా ఆడపిల్లల్ని ఇంత దారుణంగా రేప్ చేయటం, చంపటం, అందులోనూ కోల్కత్తాలో ఇప్పుడు చాలా అసలు ఎంత బర్నింగ్ ఉందంటే, డాక్టర్గా ఆమె సేవలు అందించి 24 hours వర్కింగ్లో ఉండి కాస్త రెస్ట్ కోసం అని చెప్పి వెళ్ళినటువంటి హాస్పిటల్లోనే ఆమెను రేప్ చేసి, అంటే బయట ఎక్కడో ఎలాగో ఏందో జరిగిందని అనుకోవటానికి కూడా అవకాశం లేకుండా ఒకే హాస్పిటల్లోనే ఆమెని రేప్ చేసి, మర్డర్ చేసి, అంత దారుణమైన ఘటన చూస్తే ఎవరికైనా గుండెలు అనేవి, గుండె ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి మనసు అనేది ఉండాలి, కరకాలి. అలాంటిది ప్రాణం పోసే డాక్టర్లనే ప్రాణం తీస్తూ ఉంటే ఈ రోజుల్లో నిజంగా దీని మీద అసలు మీ స్పందన ఏంటి? ఎక్కడ మొదలు, దీనికి అసలు కారణం ఏమంటారు? దీనికి అంతం అనేది లేదంటారా? మీరు అన్నట్టుగా ఇది చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఒకటే కాదు, ఆల్రెడీ మనము ఎన్నో ఇదే దేశంలో మనం నిర్భయ లాంటి కేసెస్ కూడా చూసాము. మరి ఆ రోజు కూడా, మరి ఈరోజు నిర్భయ 2 అంటున్నారు. అంటే ఇంకా ఎంతమంది నిర్భయలు ఆహుతైపోవాలి? అవును, ఇదొకటే నా క్వశ్చన్. అంటే ఈ పరంపర లాగా కొనసాగుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, ఇక్కడ మొదటిగా మనం చూడాల్సిన అంశం ఏంటి అంటే, మీరు అన్నట్టుగా ఎక్కడో ఊరవతలో ఎక్కడో కాదు. అవునండి. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్, ఒక ట్రైనీ డాక్టరు తన విధులు నిర్వహిస్తున్న సమయంలో అంత కంటిన్యూస్గా అన్ని గంటలు ఆవిడ విధి నిర్వహించిన తర్వాత ఒక కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆ అమ్మాయి అక్కడ రెస్ట్ తీసుకున్న పరిస్థితిలో, అసలు ఒక హాస్పిటల్ సెట్టింగ్లో ఆడవాళ్ళకి భద్రత, అది డాక్టర్లకి భద్రత లేదు అనేది అది అసలు ఆలోచించడానికి కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే అసలు భద్రత ఎక్కడ అనేది, భద్రత అంటే ఇంకా ఉన్న ఒక క్షేత్రంలో కూడా భద్రత లేదు అంటే అది యాక్చువల్గా మనం ఆలోచించాల్సిన విషయం. ఎక్కడో మనం బయటికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఊరవతలా కాదు, హాస్పిటల్లో. సో ఇటువంటి వాటి మీద కూడా అంటే ఏ స్థాయిలో, అంటే మహిళల్ని, ఆడపిల్లల్ని ఏ స్థాయిలో అటాక్ చేసినా కూడా ఎవరు ఏమనరు అని. ఎందుకంటే మనకు తెలిసింది, ముందుగా సంఘటన జరిగిన తర్వాత కూడా సూసైడ్గా చిత్రీకరించారు. అంటే తప్పు జరిగిందని తెలిసినా కూడా దాన్ని దాచేయాలని చూశారు. అలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం. సిగ్గుపడాలి, నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అదే ఎవరైతే దాచాలనుకుంటున్నారో అది వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడకూతురు జరిగితే ఊరుకునేవారా? వాళ్ళు నిశ్శబ్దంగా ఉండేవాళ్ళ? అంటే ఇంకొక అమ్మాయి అయితే మన అమ్మాయి కాదా? ఇంకే అమ్మాయికి ఉద్యోగం చేయడానికి వచ్చిన మహిళలంటే ఇంత చులకన భావం కూడా ఉంటుందా అండి? అసలు డెఫినెట్గా. ఎందుకంటే మనకి చట్టాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ చట్టం తీసుకొచ్చామంటే ఇప్పుడు చట్టాలు కూడా బోల్డ్ ఉన్నాయి. మహిళలు ఇప్పుడు మీరు ఇదే అంటున్నారు, మరి రోజువారీగా మనకి కళ్ళ ముందు కనపడి బయటికి వెలుగులోకి వచ్చేవి కొన్ని అయితే చాలా చాలా తక్కువ అండి. బయటికి రానివి ప్రతినిత్యం మహిళ అబ్యూస్కి, ఆడపిల్లలు, చిన్న పిల్లలు అబ్యూజ్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు కనీసం ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంత తెలిసింది. అవునండి. రానివెన్నున్నాయి, కోకొల్లలు బోల్డ్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏంటంటే మరి చట్టాలు లేవా అంటే చట్టాలు ఉన్నాయి.
మళ్ళీ చిన్నపిల్లల మీద అగాచ్యం. మొన్న నేను న్యూస్ చూస్తున్నాను, తమిళనాడులో ఎన్సీసీ పిల్లలు అని చెప్పి వాళ్ళ మీద ఫేక్ స్కూల్లో పిల్లల్ని ఎన్సీసీ అని చెప్పి ట్రైనింగ్ అని చెప్పి తీసుకెళ్ళి ఫేక్ దీని మీద ఫేక్ మీద తీసుకెళ్ళి 13 మంది ఆడపిల్లల్ని, ఎంత దారుణం అండి, 13 మంది ఆడపిల్లలు వీళ్ళ మీద ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ అంటే ఫేక్ ఇదంతా చేసి ఒక సెక్షువల్ అబ్యూస్ చేశారు. అవునండి. అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఆ చిన్నపిల్లలు వాళ్ళకి అసలు ఏంటి తెలుసు? వాళ్ళకి ఏమైనా అవగాహన ఉంది? మొన్న ఈ సంఘటన జరుగుతూనే వెలుగులోకి వస్తూనే మరుసటి రోజు బెంగళూరులో ఒక మహిళని రేప్ చేశారు. ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఇక్కడ ఏంటంటే రేప్ చేయడము, రేప్ చేసి చంపేయబడ్డము. చిన్నపిల్లలు అయితే వాళ్ళని రేప్ చేస్తే వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఎవరికి చెప్పాలో తెలియదు. పాలు దగ్గర పిల్లలు కూడా వదిలిపెట్టట్లేదు. 6 నెలల పిల్లలు ఏం పాపం చేసుకున్నారండి? ఆడపిల్లలు పుట్టకనేది పాపం అన్నట్టు. అంటే ఇది డెఫినెట్ గా ఒకటి మనం చూడాల్సింది యాటిట్యూడ్. మగవాడికి ఆడవాళ్ల పట్ల ఉన్న యాటిట్యూడ్ తప్పకుండా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యాటిట్యూడ్ మారినంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒక పక్కన చట్టాలు తీసుకొచ్చాం. ఏ చట్టాలు లేవు? నిజంగా కూడా మీరు చెప్పండి, ఎవరైతే తప్పు చేశారో అక్కడ వాడిని చంపేస్తే కూడా, ఒక మహిళ చంపేస్తే కూడా, తను ఒక సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లో చంపేస్తే కూడా ఏ శిక్ష లేదు. కానీ అసలు ఆత్మరక్షణ కోసం తను ఉండట్లేదు కదండి. నేను ఇంకోటి ఏమంటున్నానంటేనండి, మరి దీనికి పరిష్కార దిశలో మనం ఏమి చెప్పాలి అనుకున్న సమయం మనం చూసుకుంటూ ఉంటే, పరిష్కార దిశలో ఏంటంటే చాలా స్ట్రింజెంట్ గా కూడా స్కూల్ నుంచి, హై స్కూల్ నుంచి లేకపోతే మిడిల్ స్కూల్ నుంచే వీటి పట్ల ఒక వీడియో సెషన్స్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలర్స్ రూపంలో పిల్లలకి మోటివేషన్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. అండ్ మరీ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్. నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తప్పకుండా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి అమ్మాయికి నేర్పించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ కరికులంలో భాగం చేయాలి. ఈరోజు ఆడపిల్లలు చదువుకోవాలి, ర్యాంకులు, మార్కులు, మెరిట్లు ఎంతైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్, ప్రాణం అంటే ప్రాణము, మానము ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఇంపార్టెంట్. కాబట్టి తనను ఇట్లాంటి ఆడ్ సిచ్యువేషన్స్ లో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న వాటిని చూస్తూ అయ్యో పాపం ఏడుస్తూ తిట్టడము, కోపం, మనం ఒక భావోద్వేగానికి గురయ్యి మనం టెలివిజన్ ముందో లేకపోతే స్క్రీన్స్ ముందో బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, కోపగించుకుంటున్నాం. కానీ మనం చేయాల్సింది ఏంటి? యాజ్ అ రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేయాలి? ఈ రోజు ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు నేను చెప్పేది ఏంటంటే, మనము పరిష్కార దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాగే చూస్తూ అయ్యో పాపం అని ఏడుస్తామా, కన్నీరు బొట్టు ఇలా కారుస్తామా, లేకపోతే ఉద్యమాలు చేస్తామా? ఉద్యమాలు చేస్తున్న చలించని ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉద్యమాలు చేస్తున్నా కూడా చలించని కొంతమంది మానవ మృగాలకి మనం ఏం చేయాలంటారు? తప్పకుండా కూడా టిట్ ఫర్ టాట్ అంటారు చూసారా, వాడికి తప్పకుండా కూడా వీళ్ళకి శిక్షలు, జ్యుడిషియల్గా ఉండే శిక్షలు తప్పకుండా. కానీ ప్రతి మహిళ, ప్రతి ఆడపిల్ల ఒక శక్తిగా మారాలి, తను ఒక సాహసిగా మారాలనేదే మన ప్రయత్నం. సో కంపల్సరీగా ప్రతి అమ్మాయిని మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి అంటాను నేనైతే. అది మీరు ఆల్రెడీ చేస్తున్నట్లున్నారు, మాతృశక్తి కార్యక్రమం. ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఇప్పటివరకు 20,000 మందిని మేము ట్రైన్ చేస్తూ ఉన్నామండి, ఇంకా చేస్తూనే ఉన్నాం. నేనేమంటానంటే, ఒకప్పుడు విద్యలు ఎలా అయితే మహిళని, మనకి ఎంతో మంది మనకి అద్భుతమైన స్త్రీశక్తులు ఉన్నారు, రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి గారు, ఝాన్సీ లక్ష్మి వీరోచితంగా పోరాటం చేసిన చరిత్ర మనది. అలాంటి ఈ చరిత్రలో, అలాంటి ఈ భూమిలో ఈ భారత మహిళ, ఆడపిల్ల వీక్ కాదు, మహిళ వీక్ కాదు, ఆడపిల్ల వీక్ కాదు. నేను ప్రతి ఆ తల్లిదండ్రులను అడుగుతున్నా, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు అంటున్నా, ఇది మీ కర్తవ్యం. మీ అమ్మాయికి మీరు ఏం నేర్పించకపోయినా తప్పకుండా కూడా ముందు తను ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం తప్పకుండా నేర్పించాలి. ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఆయుధాలని ఆ మహిళ ఎలా యూస్ చేయాలి, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. తను ఎటువంటి సిచ్యువేషన్లో అయినా భయపడద్దు. ఈరోజు నాకు తెలిసి ఎంతమంది పేరెంట్స్ అసలు మా పిల్లల్ని మేము స్కూళ్ళకి పంపించాలా, కాలేజీలకు పంపించాలా, అరే ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుతున్నది, ముందుకెళ్తున్నదే చాలా కష్టంగా ఉన్నది. ఇప్పటికీ బయట వరకు అంటున్నారండి, ఇంట్లోనే పరిస్థితులు కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయండి. తండ్రి దగ్గర నుంచి, అన్నల దగ్గర నుంచి, ఎట్లా ఎవరికి ఇంకొక మాట చెప్పమంటారా? మీరు ఇంకొక ఆశ్చర్యం, ఇంకా ఇట్లాంటి చాలా చెప్తా ఉంటాను. నేను మొన్నగా 2-3 రోజుల కిందట నాకు కొంతమంది వచ్చి ఆడపిల్లల్ని సొంత తండ్రి కూడా అబ్యూస్ చేస్తున్న పరిస్థితులు మాకు వచ్చి రిపోర్ట్ చేశారు. ఏమని చెప్పండి? అంటే వీళ్ళకి ఒక ఆడపిల్లని ఒక ఆబ్జెక్ట్ గా చూడడం అలవాటైపోయింది. అంటే ఆడపిల్లకి, ఒక మహిళకి తన స్వేచ్ఛ లేదా, తనకి ఏది కావాలో
తను అవును అని చెప్పే స్వేచ్ఛ, కాదు అనే స్వేచ్ఛ తనకి లేదనుకుంటున్నారా? ఇలాంటి మూర్ఖులు ఉన్నంత కాలం కూడా మహిళలు తప్పకుండా తెలివితేటలతో తనను తాను మార్చుకోవాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, తను వీక్ కాదు అని తను ఫస్ట్ తెలుసుకోవాల్సి. తల్లి ఇలాంటి ట్రైనింగ్ కి పిల్లల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా నేనేమంటానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ప్రతి ఆడపిల్ల ట్రైన్ అవ్వాలంట నేనైతే. ఎందుకంటే అండ్ ఇంకొకటి చట్టాల మీద అవగాహన కూడా రావాలి. చట్టాల మీద అవగాహన ఉన్నా కూడా ఏం జరుగుతుంది? ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఇదే రాష్ట్రాల్లో? లక్షల్లో పెండింగ్ ఉంటాయి. మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? 80% మహిళల మీద ఆడపిల్లల మీద జరుగుతుంది. దాడులంతా ఎందుకు జరుగుతున్నాయి? ఏది ఉన్నా కాజ్ మళ్ళీ మహిళనే ఆడపిల్లనే విక్టిమ్ గా మారుతుంది. అవునండి. అండ్ మరీ ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ మాధ్యమం ఈ రోజు మన కార్యక్రమం ద్వారా చెప్పేది ఏంటంటే, అసలు ప్రతిమానం మీరు విక్టిమ్స్ ఎందుకు చూపిస్తున్నారు? విక్టిమ్ ఎందుకు చూపిస్తారండి? ఆ అమ్మాయి పడుతున్న వేదనని మనకు చూపించారు కదా. ఎవరైతే అమ్మాయిని హెరాస్ చేశారో, అమ్మాయిని హెరాస్ చేశారో, ఆ అమ్మాయిని చంపాడో, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడో, వాడిని కూడా అలాగే హెరాస్ చేస్తూ అన్ని కెమెరాల ముందు చూపించండి ఫస్ట్ వాళ్ళని. ఎవడైతే ఇలాంటి నేరాలు, ఇలాంటి మృగాలు, ఇలాంటి పనులు చేస్తున్నారో ఆ అమ్మాయిని చూపించకండి. ఎందుకంటే అది కడుపు తరుక్కుపోయి ఇంకా మనని వీక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మానవ మృగాలను తీసుకొచ్చి అన్ని కెమెరాల ముందు వాడిని పనిష్ చేయండి. అమ్మాయి ఇలా సఫర్ అయిందో వాడిని అలానే సఫర్ చేయండి. వాడికి హ్యూమన్ రైట్స్ వర్తించవు. మానవ హక్కులను వాడు ఉల్లంఘించి ఒక అమ్మాయిని 31 ఇంజరీస్ చేశాడు అంటే వాడు మనుషులా? వాళ్ళు మనుషులా? కన్ను, మెడ మనం చెప్పుకోలేమండి అవన్నీ. మనం దారుణంగా అంటే ఇది ఎవరిచ్చారు ఈ హక్కు? ఎట్లాగైతే వాడు హెరాస్ చేశాడో, ఎట్లాగైతే అమ్మాయిని అబ్యూజ్ చేశాడో, వాడిని కూడా ఈ కెమెరాల ముందు అట్లనే అబ్యూజ్ చేయండి అంటాను నేను. అది చేయండి, అట్లాంటి చట్టాలు తీసుకురావాలి. అరే మానవ హక్కుల ఉల్లంఘన అనద్దు. ఆ టైంలో వాడు ఎట్లయితే సఫర్ చేశాడు, అమ్మాయి కొన ప్రాణంతో కూడా ఎలా కొట్టుకుంది, అమ్మాయి కొట్టుమిట్లాడింది తన ప్రాణం కోసం, ఎంత ఫైట్ చేసింది అమ్మాయి. కాబట్టి స్టాప్ షోయింగ్ విక్టిమ్స్ సఫరెన్స్ చూపించొద్దు. ఎవరైతే ఆ అమ్మాయికి ఆ కారణమైనాడో అట్లాంటి మానవ మృగాలని సఫర్ చేస్తూ అన్ని కెమెరాలతో టెలికాస్ట్ చేయండి. ఫస్ట్ వాడిని చూపించండి, వాడిని షేమ్ చేయండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని షేమ్ చేయండి కానీ విక్టిమ్ని చూపించకండి. ఎందుకంటే అది ఇంకా మనని వీక్ చేస్తుంది. ఆడపిల్లలు బయటికి రావాలన్నా, మాట్లాడాలన్నా వీక్ చేస్తుంది. అదే మీరు వాడిని పనిష్ చేశారనుకోండి, ధైర్యం వస్తుంది, ఆ తల్లిదండ్రులకు ధైర్యం వస్తుంది. సొసైటీలో ఎస్ ఇట్లాంటి మానవ మృగాలకి తప్పకుండా పనిష్మెంట్ ఇట్లానే ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, ఆడపిల్లల పట్ల, ఆడవాళ్ళ పట్ల క్రూరంగా ఫిజికల్ అబ్యూస్ చేసి, రేప్ చేసి చంపినోడికి వాడికి ఇలాంటి శిక్షలే పబ్లిక్గా వేసి దాన్ని రెపిటేటివ్గా టెలికాస్ట్ చేస్తే ఒక భయం పుడుతుంది. ఇలాంటి మృగాలకు భయం పుడుతుంది. ఏంటండి ఇప్పుడు ఈ రోజు వచ్చింది, ఇది ఒక వారం 10 రోజులు నెల రోజులు ఎట్లా నడుస్తుంది, మళ్ళీ ఇంకొక కొత్త కేసు స్టార్ట్ అవుతుంది. చూడటం మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కొన్నిటికి అంటే మనిషిని చంపేసేంత వరకు ఉపేక్షిస్తున్నామా? చూడండి, రోజులు రేపులు జరుగుతున్నాయి. దేశం నలుమూలలా ప్రతి చోట ఎక్కడో ఒక చోట కొన్ని 100,000 రేపులు జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా 78వ స్వాతంత్రం మనం జరుపుకున్నప్పటికీ నిజంగా మహిళా హక్కులు కలరాస్తున్నాయనే మాట వాస్తవం. మహిళకు అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం. మహిళకు రక్షణ లేదు అనేది వాస్తవం. అసలు మహిళని ఒక మనిషిగా చూడటం లేదనేది వాస్తవం. ఇది సిగ్గుచేటు, తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనము ఒక దేశాన్ని అమ్మ అంటున్నాం, భారత మాత అంటున్నాం, మనం ఉన్న రాష్ట్రంలో తెలంగాణ తల్లి అంటున్నాం. అలాగే రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, ఇదంతా కూడా మన అమ్మగా చూస్తున్న దేశాలలో, అమ్మగా చెప్పుకుంటున్న దేశాల్లో ఈరోజు అమ్మకి పోట్లు పొడుస్తున్నారు కొన్ని మృగాలు. మరి ఏం చేయాలంటారు? కాబట్టి దీనికి పరిష్కార దిశలో నేను చెప్పేది ఒకటే, విక్టిమ్ని చూపించద్దు, వీళ్ళని చూపించండి ముందు కెమెరాల చుట్టూ. ఆ పనిష్మెంట్ అనేది పబ్లిక్గా జరగాలి. జైళ్ళల్లో ఎక్కడో 4 గోడల మధ్యన జరగకూడదు. దుబాయ్లో లాగా మొత్తం వాడికి జరిగే శిక్ష పబ్లిక్ గా, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్యలో, ఆడవాళ్ళందరూ చూస్తుండగా, కుటుంబాలు చూస్తుండగా వాళ్ళకి ఆ శిక్షలు ఆడవాళ్ళ చేత చేపిస్తే ఖచ్చితంగా అప్పుడు గనక మార్పు వస్తుంది. అప్పుడు కదా భయం వచ్చేది, అప్పుడు కదా. అండ్ ఇన్స్టెంట్ అండి. ఎందుకండి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏం చేసుకోవడానికి? ఈరోజు పెండింగ్ కేసులు. మహిళలు 50% ఉన్న మహిళల సంరక్షణ పట్టదా అని అడుగుతున్నా ప్రభుత్వాలకి. ఎక్కడ చిత్తశుద్ధి ఉందా అండి? ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా? అండ్ అనదర్ మేజర్ ప్రాబ్లం, నేను అదే అంటున్నా, మగవాడి యాటిట్యూడ్ మారాలి ఆడవాళ్ళ పట్ల. అరే ఒక మహిళ నో అంటే అది నో, అవును కాదు. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరంటారు. ఖచ్చితంగా తప్పదంటాను నేనైతే. ఆడది నో అంటే నోయే ఖచ్చితంగా. షీ హ్యాస్ అ చాయిస్ టు చూజ్. ఆమెకేం కావాలనేది నిర్ణయించుకునే శక్తి ఆ మహిళకు ఉంది.
నేను అదే అంటున్నాను. ఎప్పుడైతే మనం ఇంతకు ముందు కూడా మీతో చెప్పినట్టుగా తను డెఫినెట్గా ఒక సాహసిగా మారినప్పుడు ఇవన్నీ అవన్నీ తప్పకుండా మారుతాయి. నేను వీక్ ఎన్నిసార్లు చెప్తాను, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తాం, నువ్వు వీక్. ఎందుకంటే మహిళ వీక్ అంటాను. ఎలా వీక్ అవుతుందండి? ఒక జన్మనిచ్చేంత శక్తి ఉన్నప్పుడు అక్కడ వీక్ అనే పదం ఎందుకు ఈ మాటలు చెప్పే మహిళ ఏమీ చెయ్యలేదు అనేది. కానీ దృఢత్వంతో, మానసిక దృఢత్వంతో మహిళకి ఎట్లయితే ఉంటుందో శారీరకంగా కూడా అంతే తయారు కావాలి. ఈరోజు ప్రతి మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా తయారు కావాలి, ఒక రాణి రుద్రమలాగా తయారు కావాలి. ఎదిరించి పోరాటం చెయ్యాలి. తన మీద జరుగుతున్న ఈ నికృష్టమైన ఆకృత్యాలను తనకు తానే పోరాటం చెయ్యాలి. నేను అదే అంటున్నా, ప్రతి మహిళకి చెప్తున్నా, ప్రతి ఆడపిల్లకి చెప్తున్నా, మీకు మీరే ఫైటర్స్గా మారాలి, మీకు మీరే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి. మీ చేతుల్లో మీరు తీసుకోండి, మీరు స్టార్ట్ అవ్వండి, అపరకాలిగా మీరు మారాలి. ఎవరైతే ఇలాంటి దాష్టికాలు చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా భరతం పట్టాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పడం ఖచ్చితంగా మనం ఈరోజు షోల ద్వారా చెప్దాము. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆ చట్టాలు రేపొద్దున మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి అనే ఆస్పెక్ట్ మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరు యూ టేక్ చార్జ్. నేను అదే చెప్పేది ఈరోజు. అసలు ఉదయం కూడానండి చాలా వీడియోలు చూస్తూ ఉంటే బైక్ మీద వెళ్తున్న వాళ్ళను కూడా 4-5 మగాళ్ళు బండ్ల మీద ఆడపిల్లల్ని కొన్ని కిలోమీటర్ల వరకు వెంబడించి పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టాలని, పడేయాలని ఎంత తాపత్రయపడితే ఆ వీడియోలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే మనసుకి బయటికి అడుగు పెట్టాలన్నా భయమే, ఇంట్లో ఉండాలన్నా భయమే. నేను అదే అంటానండి, ఈరోజు భయాన్ని వీడాలి. భయాన్ని వీడి అపరకాలిగా ప్రతి మహిళ మారాలి, ప్రతి ఆడపిల్ల మారాలి. ఇటువంటి నికృష్టులకు బుద్ధి చెప్పాలి అంటే తను ఒక అపరకాలిగా, ఒక సాహసిగా మారాలి. అప్పుడే భయాన్ని వీడండి, ముందుకెళ్ళండి, అపరకాలిగా మారండి, చేయండి. సెల్ఫ్ డిఫెన్స్ పక్కా. మీరు ఏది నేర్చుకోకపోయినా సెల్ఫ్ డిఫెన్స్ తప్పకుండా నేర్చుకోండి. ఎన్నో శిక్షణాలయాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ప్రభుత్వం ఇది కంపల్సరీ మ్యాండేటరీ చేయాలి. చిన్నప్పటి నుంచి స్కూళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుంటే కాలేజెస్ ప్రతి దగ్గర గ్రామ పంచాయతీలో పెట్టండి, శిక్షణ ఇవ్వండి. నార్మల్ మహిళలకు కూడా శిక్షణ ఇవ్వండి. తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇలాంటి ఆపత్ సమయాల్లో తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ప్రతి క్షేత్రస్థాయిలో పూర్తి దేశం అంతా కూడా 50% ఉన్న మహిళల కోసం, వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళ ఒక సేఫ్టీ కోసం మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ చెయ్యండి. ఒక వాలంటీర్ కమిటీ వేయండి, ప్రతి గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో వేయండి. వెళ్ళి ఎలాగైతే ఇప్పుడు ఆశా వర్కర్స్ ప్రతి దగ్గరికి వెళ్ళి అన్ని ఎడ్యుకేట్ చేస్తారో అట్లాగా మీరు చట్టాల గురించి ఎడ్యుకేట్ చేయండి. మహిళలకు మీరు వెళ్ళి వాళ్ళకి శిక్షణ ఇవ్వండి, ఇంటింటికి వెళ్ళండి, నేర్పించండి, శిక్షణ ఇవ్వండి. నేను ఇదే చెప్తున్నాను. రైట్. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ మ్యాండేటరీ, దిస్ ఇస్ వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద మినిట్ అండి. ఇవి చేసినాడు తప్పకుండా ఊరికే ఏదో అయిపోయింది, రేపొద్దున ఇంకొకటి ఏదో, ఎన్నిసార్లు ఏడవాలి, ఏడ్చి కళ్ళ నీళ్లు ఇంకిపోయాయి. ఎన్ని యుగాల పాటు ఎందుకు ఏడవాలంటాను నేను. ఈరోజు ఆ ఒక రెవల్యూషన్ రావాలి. ఈరోజు మహిళా లోకంలో ఆ రెవల్యూషన్ రావాలంటాను నేనైతే. ఖచ్చితంగా రావాలి, అది మనలో ఉంది. ప్రతి మాతృశక్తి కనుక నించుంటే తప్పకుండా సుసాధ్యమే అంటాను నేను. రైట్, చాలా బాగా తెలియజేశారండి. నిజంగా మీరు అన్నట్లుగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి. అలాగే పెంచేటప్పటి నుంచే పిల్లలకి చిన్నప్పటి నుంచి, అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళ ఇది కాకుండా స్కూల్స్ నుంచి, కాలేజీల నుంచి ఆడపిల్లలకి రక్షణకు సంబంధించిందంతా కూడా వాళ్ళకి నేర్పించాలి సెల్ఫ్ డిఫెన్స్ అనేది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, చాలా మందికి తెలియనటువంటిది ఆడపిల్లలు వీక్ కాదండి, ఆడపిల్లలే చాలా స్ట్రాంగ్. ఎందుకంటే బెర్త్ ఇచ్చేటువంటి ఆ శక్తి అనేది ఒక్క స్త్రీమూర్తికే ఇచ్చారు ఆ ప్రకృతి, ఆ దేవుడు. అలాంటిది నాశనం చేయాలని మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతగా నాశనం అవుతుంది సమాజం. అంతకు మించి ఎవరికి వాళ్ళు సమాజాన్ని నాశనం చేసుకునే దిశగా వెళ్లకుండా వీరు చెప్పినట్టుగా ఆడపిల్లలందరూ చాలా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లు అనేవి పిల్లల దగ్గర నుంచి నేర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా చాలా బలంగా తయారవ్వాలి. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు అని చెప్పి శక్తివంతమైన భారత నారి అనేది మరింతగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా, ఇలాంటివి అవకాశం అనేది రాకుండా ఉండే సమాజాన్ని, భారతదేశాన్ని చూడాలని ఆకాంక్షిద్దాం. నమస్తే.